చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నటువంటి ఒక ఏరియాని ఈరోజు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దట్ ఈస్ ద మానిటరీ పాలిసీ. మానిటరీ పాలిసీ ద్రవ్య విధానం అంటారన్నమాట. మానిటరీ పాలిసీ. మానిటరీ పాలిసీ ద్రవ్య విధానం అంటారు. ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఏరియా బ్యాంకింగ్ సిస్టంలో. అయితే ఈ ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకోవాలంటే యాక్చువల్‌గా కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్ మనకు అవసరం. సో ఈ స్లైడ్ కాకుండా ఇంకొక స్లైడ్ నేను ఈసారి పెడతాను. మనకి ఆ స్లైడ్‌లో ప్యూర్ బేసిక్ ఎకానమీని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఇంకా ఫస్ట్ మానిటరీ పాలసీకి సంబంధించి ఎంత అవసరమో అంతే చెప్పుకుంటాను నేను ఇక్కడ. ఈరోజు మనకి మార్కెట్ను మనం తీసుకుందాం. మార్కెట్ అది ఏ మార్కెట్ అయినా కావచ్చు. మనకు బాగా అర్థం అవ్వాలంటే కూరగాయల మార్కెట్ తీసుకుందాం. రైట్. మార్కెట్లో అనగానే మనకి ఇద్దరు ఉంటారు. ఎవరుంటారంటే మనకి బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. బయ్యర్స్, సెల్లర్స్. సెల్లర్స్ అంటే మనకి అమ్మేవారు కనిపిస్తూ ఉంటారు. తర్వాత బయ్యర్స్ అంటే కొనేవారు కనిపిస్తూ ఉంటారు. కొనేవారి దగ్గర మనకేముంటాయి అనగానే కొనేవారి దగ్గర మనకేముంటాయి అంటే కంపల్సరీగా మనీ ఉంటుంది. అమ్మేవారి దగ్గర ఏముంటుందంటే మనకి గూడ్స్, వస్తువులు ఉంటాయి, గూడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మార్కెట్లో మనీ, గూడ్స్ అని ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయి. అంటే బయ్యర్కి ఏం కావాలి, గూడు కావాలి, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. బయ్యర్కి ఏం కావాలి అంటే గూడు కావాలి, ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి సెల్లర్కి ఏం కావాలంటే ఇక్కడ మనీ కావాలి, ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ అంటేనే ఇంటర్చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి గూడ్స్ని మనం ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇండియాలో గూడ్స్ని సప్లై చేసే వాళ్ళు ఎవరు? ఈరోజు గూడ్స్ని మనం సప్లై కింద మనం చెప్పుకుంటాం. మనం తర్వాత మనీని మనం డిమాండ్ కింద మనం చెప్పుకోవచ్చు. మనం డిమాండ్ చేస్తూ ఉంటాం, మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి మన దగ్గర డబ్బులకి వెళ్ళి వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. కూరగాయలు కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం సప్లైగా మనం తీసుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వస్తువులు గూడ్స్కి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే మనకి ఆర్బీఐగా మనం చెప్పుకోవచ్చు. ఆర్బీఐ తర్వాత వచ్చరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే గూడ్స్లో సంబంధించి మనం చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంటుంది, ఈ గూడ్స్ని మనకి ప్రొడ్యూస్ చేయాలన్నా లేకుంటే గూడ్స్ని మనకి సర్క్యులర్ చేయాలన్నా మొత్తం దీన్ని ఏం చేస్తుందంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫిస్కల్ పాలసీ చేస్తూ ఉంటుంది. ఫిస్కల్ పాలసీ అంటారన్నమాట. కోశ విధానము అని చెప్పేసి మనం తెలుగులో చెప్పుకుంటాం. కోశ విధానం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ట్యాక్స్ రేట్లు పెంచుకోవాలా తగ్గించుకోవాలా చూసుకుంటూ ప్రజలకి గూడ్స్ అందుబాటు విషయంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీ చేసుకుంటూ గూడ్స్ని మనకి అందుబాటులో పెడుతూ ఉంటుంది. ఆర్బీఐ ఏం చేస్తూ ఉందంటే మనీ సప్లైని పెరిగితే కొన్ని నష్టాలు వస్తూ ఉన్నాయి, అది ఇన్ఫ్లేషన్ అంటాం. మనీ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే, మనీ కనుక తక్కువగా ఉన్నట్లయితే డీఫ్లేషన్ అంటారు. అంటే మనీని కంట్రోల్ చేస్తుంటుంది, సప్లై ఆఫ్ ది మనీని. అంటే మనీని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రజల్లో కావాల్సినటువంటి వాళ్ళు ఏమంటారు పర్చేజింగ్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుంటూ ఇండియన్ ఎకానమీలో డిమాండ్ సప్లైకి ఎటువంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఏం చేస్తుందంటే మనీ విషయంలో ఆర్బీఐ అనేది మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనీకి ముద్రించే వాళ్ళు కూడా మనకి ఆర్బీఐ వాళ్ళే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనీకి కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు మనకి అని మనం చూస్తూ ఉంటే ఈరోజు ఆర్బీఐ అని చెప్పుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే మానిటరీ పాలసీ అంటారన్నమాట. రైట్. ఇది మనకి ప్రధానంగా ఈ అంశాలు అర్థమైతే మనం ఈజీగా చెప్పుకోవచ్చు. అంటే ఆర్బీఐ అనేది మనకి స్వతంత్ర సంస్థ అయితే కాదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని కంట్రోల్లో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ అధికారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాప్ మోస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆర్బీఐకి చాలా వరకు కొన్ని స్వతంత్రమైనటువంటి కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేశ కాలమాన పరిస్థితుల్లో మనీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనీ విషయంలో సప్లై విషయంలో చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మానిటరీ పాలసీ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే మనకి చెప్పుకోవచ్చు అంటే మనీ సప్లైని పెంచాలన్నా తగ్గించాలన్నా చేసే విధానమే మనకి మనీ సప్లై. ద సప్లై ఆఫ్ మనీ ఇట్ కంట్రోల్డ్. సప్లై ఆఫ్ మనీని మనకి కంట్రోల్ అంటే సప్లై ఆఫ్ మనీని ఏం చేస్తూ ఉన్నాము మనకి పెంచాలన్నా తగ్గించాలన్నా చేసేదాన్ని మనం ఏమంటామంటే మానిటరీ పాలసీ అంటారు. ఇన్ఫ్లేషన్ కాలంలో మనీ సప్లైని మనకి తగ్గిస్తూ ఉంటారు, డిఫ్లేషన్ కాలంలో మనీ సప్లైని మనకి పెంచుతూ ఉంటారు. ఇలాగ ఇన్ఫ్లేషన్కి మనకి మొత్తానికి అది మనకి అధికారం కలిగి దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరంటే మనకి ఆర్బీఐ వాళ్ళే. మనం చూస్తాం ద్రవ్యోల్బణం ఇట్లా పెరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సో దీని మనకి డిఫరెంట్ ఏలో మనకి పూర్తిగా అయితే మనకి ఇక్కడ ఇంతవరకు ఉంటే సరిపోదు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అని నా ఉద్దేశం అన్నమాట. మానిటరీ పాలసీ అయితే మానిటరీ పాలసీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 2 టైప్స్ చేస్తూ ఉంటుంది. 2 రకాలుగా మానిటరీ పాలసీ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే పరిమాణాత్మక చర్యలు అంటారు.
తర్వాత వచ్చరికి గుణాత్మక చర్యలు అంటారన్నమాట. గుణాత్మక చర్యలు. పరిమాణాత్మక అంటే మనకి క్వాంటిటేటివ్ అంటారన్నమాట. క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంటారన్నమాట. క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్. తర్వాత గుణాత్మక సంబంధించి మనం చూస్తూ ఉంటే క్వాలిటేటివ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. క్వాలిటేటివ్కి సంబంధించిన అంశాలు మనం చేస్తాం. క్వాలిటేటివ్ మెజర్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే మనీ సప్లైని పెంచాలన్నా తగ్గించాలన్నా ఈరోజు మనకి ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ రెండు యాక్షన్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనకి ప్రధానంగా ఏదైతే పరిమాణాత్మక చర్యలు క్వాంటిటేటివ్ ఉన్నాయో దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ఈ పరిమాణాత్మక చర్యల్లో మనకి ప్రధానమైన వాటిని మనం ఏమంటామంటే మానిటరీ పాలసీగా చెప్పుకోవచ్చు. ఈ మానిటరీ పాలసీలో మనకి ప్రధానమైన చర్యలు ఏంటి అంటే ఎక్కువ మంది ప్రజానీకం మీద ఎఫెక్ట్ చూపించాయి. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మెజర్మెంట్స్ అనేవి క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్. ఈ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ మనం చూస్తూ ఉంటే ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఒక 6 యాక్షన్స్ని మనకి చేస్తూ ఉంటుంది. నెంబర్ 1 దాన్ని ఏమంటామంటే మనకి బ్యాంక్ రేట్ అంటాము. తర్వాత వచ్చరికి మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారన్నమాట. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ చర్యలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత వచ్చరికి రెపో రేట్ అంటాం. రెపో రేట్ అని పిలుస్తూ ఉంటాం. తర్వాత వచ్చరికి రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత వచ్చరికి ఇంకొక రెండు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే సిఆర్ఆర్ అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. రెండోది వచ్చరికి ఎస్ఎల్ఆర్ అంటాం, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. వీటన్నిటిని మనం ఏమంటామంటే మనకి ఎప్పుడైతే ఇప్పుడు చెప్పుకున్నామో క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్గా మనకి పప్పుకుంటాం. అయితే చాలామందికి ఎందుకు ఇది చదువుకున్నా సరే అర్థం కాదంటే స్టార్టింగ్ మనకి బ్యాంక్ రోడ్ నుంచి మనం చదువుకుంటూ వస్తాం కాబట్టి అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్యాంక్ రేటు, రెపో రేట్, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కనుక అర్థం చేసుకుని ఇలా వస్తే మనకి మెమరీ అనేది చాలా ఎక్కువగా మనకే ఉంటుందన్నమాట. తర్వాత మనం ఒక ఆర్డర్లో రావచ్చు. ఫస్ట్ అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే మనకి బ్యాంక్ రేట్ని మనం చూద్దాం. రెపో రేట్ని మనం చూద్దాం. రెపో రేట్ని మనం చూస్తూ ఉంటే మనకి ఇలాగా మనకి టాప్ మోస్ట్లో ఎవరు ఉంటారంటే మనకి ఆర్బీఐ ఉంటుంది. ఆర్బీఐ అనేది మనకి సెంట్రల్ బ్యాంక్ అని, రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఆర్బీఐ ఇలా ఉంటుంది. మనకి కింద ఎవరు అంటారంటే మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనకి ప్రాఫిట్ని బేస్ చేసుకొని చేసేవాటిని అని అంటారంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అంటే బ్యాంక్ అనగానే మనకి డిపాజిట్స్ని తీసుకొని విత్డ్రాస్ కనుక చేస్తూ ఉంటే, డిపాజిట్స్ని తీసుకొని మనీని విత్డ్రా కనుక చేసుకునే ఫెసిలిటీస్ కనుక ఇస్తే లోన్, ఒక మాటలు చెప్పాలంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ అనే దాన్ని మనం ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే డిపాజిట్స్ తీసుకొని లోన్లు ఇస్తూ ఉంటే దాన్ని మనం బ్యాంక్ అంటాం. అయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఈరోజు మనకి ఏదైతే మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ కాకుండా, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కాకుండా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి షెడ్యూల్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్లో మనకి ఇవన్నీ నమోదు చేయబడతాయి 1934 ప్రకారం. వీటన్నిటిని కూడా మనకి కమర్షియల్ బిజినెస్ కోసం, ప్రాఫిట్ కోసం పనిచేస్తుంటాయి. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. సో బ్యాంక్ సంబంధించి కూడా మన సపరేట్ స్లైడ్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి ఆర్బీఐ కింద మనకి ఎవరుంటారంటే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్స్ కింద ఎవరుంటారంటే ప్రజలు ఉంటారు, అకౌంట్ డిపాజిటర్స్ ఉంటారు, అకౌంట్ హోల్డర్స్ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కమర్షియల్ బ్యాంక్ దగ్గర 2 కండిషన్స్ మనం నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటాయి, ఉండవు. దీన్ని మనకి కమర్షియల్ బ్యాంక్ దగ్గర క్యాష్ ఆర్ మనీ అని చెప్పేసి మనం తీసుకుందాం. మనీ. కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కొన్ని సందర్భాల్లో మనీ ఉంటుంది, లేకుంటే మనీ ఉండదు. కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర మనీ లేకుంటే ఏమంటారు, అయితే ఏం చేస్తుంది, ఉంటే మనకి ఏం చేస్తుందో మనం చూద్దాం. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు లేదు, అప్పుడు ఏం చేయాలా, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది. అంతే కదా, పెద్దన్న కదా, అంతిమ రుణదాత కదా. సో కంపల్సరీగా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాల్సిందే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తే, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఏమండి ఆర్బీఐ గారు మాకు డబ్బులు కావాలండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్తారు. సో వాళ్ళు ఎలా ఇస్తారు అంటే మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఎలా ఇస్తారంటే లోన్ రూపంలో ఇస్తారు. మనకి లోన్ రూపంలో లోన్ అంటారనమాట. దీన్ని మనం ఇలాగా మనకి ఇస్తారనమాట. ఎంత కావాలి అని చెప్తారట. సపోజ్ నాకు ఒక 50 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలా, సరే తీసుకో అని ఎవరిస్తున్నారు, మనకి ఆర్బీఐ అనేది మనకి ఎవరికి ఇస్తున్నది, కమర్షియల్ బ్యాంక్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం 2 పాయింట్లు మనకు తెలియాలి. ఇచ్చేవాళ్ళు ఎవరంటే సెంట్రల్ బ్యాంక్, దాన్ని రిజర్వ్ బ్యాంక్ అంటాం. తీసుకునే వాళ్ళు కమర్షియల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సరే. కమర్షియల్ బ్యాంక్ 50 కోట్లు తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు 50 కోట్లు తీసుకున్నప్పుడు సైలెంట్గా ఉంటుందా, ఏమన్నా మనకి
నీకేమన్నా అంటే ఇలా చూద్దాం ఒకసారి. సో మనకి ఎవరైనా డబ్బులు కావాలన్నప్పుడు మనకి ఎవరిదైనా మనకి బ్యాంక్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. ఏం చేస్తారు? నీ దగ్గర గోల్డ్ ఉందా, నీ దగ్గర ల్యాండ్ ఉందా, ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకురా, గోల్డ్ తీసుకురా, అప్పుడే నీకు మనీ ఇస్తామని చెప్పి చెప్తా ఉంటారు. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు 50 కోట్లు ఇచ్చిందంటే ఎలా ఇచ్చింది? కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఆర్బీఐ ఆ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఆర్బీఐ ఎందుకు ఇచ్చింది డబ్బులు అంటే కొన్ని సెక్యూరిటీస్ని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టిద్ది. రైట్? ఇక్కడ మనకు తెలియాలి. లోన్ ఎలా వచ్చిందంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేది తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్, డాక్యుమెంట్స్ లేకుంటే బాండ్స్ అంటారనమాట, సెక్యూరిటీస్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే ఆర్బీఐ దగ్గర పెట్టింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్ వాడికి ఇస్తే బ్యాంక్ డబ్బులు ఎలా ఇచ్చాడో సేమ్ ఇదే పరిస్థితి అనమాట. కమర్షియల్ బ్యాంక్ ఏం చేసిందంటే ఈ సెక్యూరిటీలను పెట్టేసుకొని ఆర్బీఐ ఏం చేసిందంటే 50 కోట్లు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు తెచ్చుకుంది. బాగుంది, సుఖాంతంగా ఉంది. చూద్దాం ఎందుకు తెచ్చుకుంది? డబ్బులు లేవు కాబట్టి. ఇక్కడ మనకు బేసిక్ ఐడియా మనకు ఒకటి రావాలి. ఏంటంటే ఇక్కడ వడ్డీ అనేది వసూలు చేయాలి, అంతే కదా. మనకి గోల్డ్ తెచ్చుకుంటాం కదా, మన గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ వడ్డీ ఉంటుంది ఇంతకీ. సో ఈ వడ్డీ రేటు అనేది ఒకటి ఉంటుంది అనమాట. సమ్ ఎక్స్ అనేది చంపేసి ఒక వడ్డీ రేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 6% అనుకుందాం, 6 ఉంది, 6% కదా, 6 ఉంది. ఇప్పుడు వడ్డీ రేట్ అనేది మనకి ప్రధానంగా ఈ వడ్డీ రేట్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటారు. వడ్డీ రేట్. ఇప్పుడు చూద్దాం. వడ్డీ రేటులో మనం ఏం చేసుకుందామంటే ఓన్లీ మనకి వడ్డీని మనం తీసుకుందాం. వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇది మనకు తెలియాలి. మనకి పాయింట్, వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరు, వడ్డీ కట్టేవారు ఎవరు? వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరు, వడ్డీ కట్టేవారు ఎవరు? వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళే వడ్డీ వసూలు చేస్తారు. కాబట్టి ఆర్బీఐ అనేది మనకి వడ్డీని వసూలు చేసుకుంటూ ఉంటుంది. వడ్డీ కట్టేవాళ్ళు లేకుంటే అసలు కూడా మొత్తం కట్టేవాళ్ళు కమర్షియల్ బ్యాంక్స్. ఈ తేడా మనకు తెలియాలి. వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. మనం ఈరోజు 5 రూపాయలు కానీ లేకుంటే 2 రూపాయలు కానీ ధర్మ వడ్డీ చెప్పని మనం తెచ్చుకుంటా ఉన్నప్పుడు ఆ రేటు ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య వడ్డీ అసలు కడతాం అనమాట. అలాగే మనకి ఆర్బీఐని, కమర్షియల్ బ్యాంకుని మనం చూస్తూ ఉంటే వడ్డీ వసూలు చేసుకునే వాళ్ళు ఆర్బీఐ, కట్టేవారు వచ్చారు కమర్షియల్ బ్యాంక్స్. ఇక్కడ పదాన్ని చేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్బీఐ అనేది మనీని ఎవరికి ఇచ్చింది? కమర్షియల్ బ్యాంక్కి ఇచ్చింది. అంటే మనీ ఏమైనా ఇక్కడ ఇంజెక్ట్ చేయబడినాయి, మనీ ఇంజెక్ట్. రెపో రేట్లో ఏం జరుగుతూ ఉందంటే, రెపో రేట్లో ఏమవుతుందంటే మనీ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఇంజెక్ట్ చేయబడతా ఉంటుంది. మనీ మొత్తం ఇంజెక్ట్ చేయబడతా ఉంటుంది. దాన్ని మనం రెపో రేట్ అంటాం. సింపుల్, చాలా సింపుల్ అనమాట. ఒకటే మనకు తెలియాలి, డబ్బులు లేవు తెచ్చుకుంటాం అంతే. సేమ్ మనం ఎలాగ డైలీ లైఫ్లో తెచ్చుకుంటూ ఉంటామో, లేకపోతే మన పేరెంట్స్ ఎలా తెస్తారో సేమ్ అలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చరికి బ్యాంకులు అంతే పేర్లు మారిపోయినాయి అంతే ఇక్కడ. నెక్స్ట్ వచ్చరికి రివర్స్ రెపో రేట్ చూద్దాం. ఇక్కడ డబ్బులు లేవు, మనీ లేదు. ఇక్కడికి వస్తాం. మనీ వచ్చరికి ఎక్సెస్ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరికైనా డబ్బులకి వెళ్తే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేయాలా అన్నప్పుడు ఏం జరుగుతుందంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డబ్బులు తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏంటి, ఇక్కడ మనీ తీసుకెళ్ళి పెడతాం. ఇక్కడ ఇప్పుడు మనీ తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఇక్కడ ఆర్బీఐ తీసేసుకుంటుంది. ఇక్కడ చూద్దాం పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ ఎక్సెస్ మనీ ఉంది. ఎక్సెస్ మనీ తీసుకెళ్ళి మనకి ఆర్బీఐ దగ్గర పెట్టింది. ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు కమర్షియల్ బ్యాంకు డబ్బులు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టింది కాబట్టి, సో మనకి ఉదాహరణకు మీకు ఒక పాయింట్ చెప్తాను. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? బ్యాంకులో వేసి సైలెంట్గా వస్తామా? రాము. ఏం చేస్తాము? బ్యాంక్ కూడా ఒక బుక్ ఇస్తాడు. బాబు ఇదిగో నువ్వు ఈ డబ్బులు పెట్టావు, ఇది ఇంత కట్టావు అని చెప్పేసి ఒక పెద్ద సీలేసి మన ఫోటో పెట్టి మనకు ఒక బుక్ ఇస్తాడు. రేపు పొద్దున ఆ బుక్ తీసుకెళ్తే మన డబ్బులు మనకు తిరిగిస్తాడు. కరెక్ట్గా ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ డబ్బులు ఇచ్చినప్పుడు మనకి కమర్షియల్ బ్యాంక్ ఉంది కదా, ఈ కమర్షియల్ బ్యాంకు వెళ్ళి ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టింది కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంది మనకి, పాస్బుక్ ఇచ్చినట్టుగా. అంటే ఆర్బీఐ ఏం చేస్తూ ఉందంటే మనకి కొన్ని సెక్యూరిటీస్ని ఇస్తుంది. నువ్వు డబ్బులు పెట్టావు కదా, సపోజ్ 50 కోట్లు డబ్బులు పెట్టావు కాబట్టి 50 కోట్ల విలువైనటువంటి సెక్యూరిటీస్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పింది. ఎందుకని? ఎంత ఇచ్చాము అనేది మనకు తెలియటం కోసం అంతే. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు అవసరమైనప్పుడు ఆ సెక్యూరిటీలను అక్కడ పెట్టేస్తే ఆర్బీఐ మళ్ళీ తిరిగి మన డబ్బులు మనకి ఇచ్చేస్తుంది. సేమ్ మన బ్యాంకులోకి వెళ్ళి చేసినట్టే పాస్బుక్ ఈజ్ ఈక్వల్స్ టు సెక్యూరిటీ. అలా సింపుల్గా అర్థం చేసుకుందాం, అలాని కాదు కానీ అలా అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. ఇలా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఎక్సెస్ మనీ తీసుకెళ్ళింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనీ ఏమైందో చూద్దాం. ఇక్కడ ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తెచ్చుకుంది. కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి దీన్ని ఏమన్నాము? లేదు కాబట్టి ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంజెక్ట్ అంటాం. ఇంజెక్ట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తుంది? ఎక్సెస్ మనీని ఆర్బీఐ తీసుకుంటుంది. దీన్ని ఏమంటాం? కాంట్రాక్షన్ లేకుంటే అబ్జార్ప్షన్ అంటారు అనమాట. మనీ మొత్తాన్ని ఏం జరుగుతూ ఉందంటే అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనీ మొత్తాన్ని తీసేసుకుంటా ఉంది. ఎవరు?
ఆర్బీఐ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం వడ్డీకి సంబంధించినటువంటి అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ వడ్డీ సేమ్ వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరు, తర్వాత వడ్డీ కట్టేవారు ఎవరు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వడ్డీ వసూలు ఎవరు చేసుకుంటారు, కమర్షియల్ బ్యాంక్ వసూలు చేసుకుంటారు. ఎందుకని అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి. వడ్డీని వసూలు చేసుకున్న వాళ్ళు ఎవరంటే కమర్షియల్ బ్యాంక్స్. వడ్డీని వసూలు చేసుకున్న వాళ్ళు ఎవరంటే మనకి ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్. వడ్డీ కట్టేవారు ఎవరంటే మనకి ఆర్బీఐ మనకి కడతా ఉంది. మీకు డౌట్ రావాలా, ఇక్కడ వడ్డీ రేట్ ఉంది, ఇక్కడ వడ్డీ రేట్ ఉంది. ఈ వడ్డీ రేటుని రెపో రేట్ అన్నాము. ఈ వడ్డీ రేట్ని మనం ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. దీన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. దీనికి ఒక టేబుల్ వేద్దాం. మళ్ళీ ఇంత క్లారిటీగా ఇంకా కొంచెం టేబుల్ వేద్దాం. దీన్నేమో రివర్స్ రెపో రేట్ అంటాం, దీన్ని రెపో రేట్ అంటాం. చూద్దాం ఇక్కడ వడ్డీ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఎక్కువ ఉంటుంది మనం చూద్దాం. సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను. మన దగ్గర డబ్బులు ఉన్నాయని మనం బ్యాంకులో వేస్తే మనకి ఎంత వడ్డిస్తాడో మనకు తెలుసు. మనకి అవసరమైందని అని చెప్పేసి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే మనకి ఎంత వడ్డేస్తాడో మనకు తెలుసు. అంటే మన డబ్బులు పెడితే మనకి ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డిస్తాడు. మన డబ్బులు కానీ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఎక్కువ డబ్బులు మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. కమర్షియల్ బ్యాంక్ డబ్బులు తెచ్చుకుంది కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అంతే కదా, అవసరం ఉంది కదా, మనం వెళ్ళి తెచ్చుకుంటే బ్యాంక్ రేట్ ఎక్కువ వేస్తుంది కదా, అలాగనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేంది, మన డబ్బులు కనుక బ్యాంకులో పెడితే మనకి ఇంట్రెస్ట్ ఇస్తుందా, ఇవ్వదు. ఇస్తుంది చాలా తక్కువ. కాబట్టి రివర్స్ రెపో రేట్లో ఏముంటుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. కథం చాలా సింపుల్ అనమాట. దీన్ని కోసం పెద్దగా పైన కింద పడాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ మనం చూద్దాం. రెపో రేటు, రివర్స్ రెపో రేటు. దీన్ని ఒక టేబుల్ వేసుకొని మనం చూద్దాం. రెపో రేట్లో మనకి ఇలా చూద్దాం. మనకి సేమ్ మళ్ళీ ఆర్బీఐ ఒకటి పైన ఉంటుంది మనకి, దీని కింద కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి. రెపో రేట్లో ఏం జరుగుతూ ఉందంటే క్యాష్ ఉంటాయా, క్యాష్ ఉండవు. కాబట్టి క్యాష్ ఉండదు కాబట్టి ఏం చేస్తుందంటే లోన్ తెచ్చుకుంటూ ఉంటుంది. రివర్స్ రెపో రేట్లో ఇక్కడ క్యాష్ లేదు, ఇక్కడ క్యాష్ ఎక్సెస్ ఉంటుంది. దీన్ని రివర్స్ రెపో రేట్ అన్నాం. దీన్ని మనకి క్యాష్ లేదు కాబట్టి రెపో రేట్ అన్నాం. రైట్, ఇక్కడ క్యాష్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఇక్కడ చూద్దాం రెండో పాయింట్. ఇక్కడ ఇదొక్కటి మనకు అర్థమైతే చాలు. వడ్డీని మనకి తెచ్చుకున్నాం కాబట్టి, కమర్షియల్ బ్యాంక్ తెచ్చుకుంది కాబట్టి వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఎవరు, కట్టేవారు ఎవరు, ఇక్కడ మనం తెలియాలి. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత అనేది మనం తర్వాత చూద్దాము. వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరు, తర్వాత వడ్డీ కట్టేవారు ఎవరు. ఇక్కడ చూద్దాం. వడ్డీ వసూలు ఎవరు చేసుకుంటున్నారు, లోన్ ఇచ్చింది మనకి ఆర్బీఐ కాబట్టి, లోన్ ఆర్బీఐ ఇచ్చింది కాబట్టి ఆర్బీఐ వసూలు చేసుకుంటుంది. వడ్డీ మనం తెచ్చుకున్నాం కాబట్టి కమర్షియల్ బ్యాంక్ కాబట్టి కమర్షియల్ బ్యాంక్ కడతా ఉంటుంది. ఇక్కడ ఎక్సెస్ మనీ మనం పెట్టుకున్నాం కాబట్టి వసూలు చేసుకునేది ఎవరంటే కమర్షియల్ బ్యాంకులు వసూలు చేసుకుంటా ఉంటాయి. వడ్డీ కట్టేవాళ్ళు ఎవరంటే మనకి ఆర్బీఐ. ఇక్కడ ఏంది, డబ్బులు లేదు కాబట్టి మనం తెచ్చుకున్నాం. అంటే ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐ ఇంజెక్ట్ ద మనీ. ఆర్బీఐ అనేది మనకి ఇంజెక్ట్ ద మనీ అనేది ఏమైందంటే మనకి ఇక్కడ ఇంజెక్ట్ చేయబడింది. ఎక్స్ట్రా మనీ మొత్తాన్ని తీసుకుంది కాబట్టి అబ్జార్ప్షన్ అంటారు. కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ది మనీగా మనం చెప్పుకోవచ్చు. తీసేసుకుంటుంది మనీ. ఇక్కడ రెపో రేట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే మనం తెచ్చుకున్నాం కాబట్టి, కమర్షియల్ బ్యాంక్ తెచ్చుకుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టాం కాబట్టి కంపల్సరీ తక్కువగా ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ తక్కువగా ఉంటుంది. చాలా అంతమించి అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇన్ఫ్లేషన్ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది అంటే అది చివరిలో కన్క్లూడ్ చేస్తాను మనకి. తర్వాత వచ్చరికి సిఆర్ఆర్, తర్వాత వచ్చరికి ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఏంటో మనం చూద్దాం. ఎస్ఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్డ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మనం చూద్దాం. సేమ్ మనకి ఇక్కడ ఒక ఆర్బీఐ ఉంది, మనకు తెలిసిందే. ఆర్బీఐ అనేది ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఇలా ఉంటుంది. సేమ్ కమర్షియల్ బ్యాంక్ ఒక చిన్న బ్యాంక్ ఇలా ఉంటుంది మనకి. కమర్షియల్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు చూద్దాం. క్యాష్ రిజర్వ్డ్ రేషియో ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇది ఒక చట్టం అనమాట. ఇది ఒక స్టాట్యుటరీ అనమాట. ఏ చట్టం ఇది, తప్పనిసరి. స్టాట్యుటరీ అంటే తప్పనిసరిగా చేసేది. ఏ చట్టం అంటే ఆర్బీఐ 1934 యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ప్రతి బ్యాంకు కూడా కంపల్సరిగా చట్టబద్ధంగా కొంత మనీని తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అంటే తమ దగ్గర ఉన్న కొంత మనీని తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర పెట్టాలా. ఆర్బీఐ దగ్గర పెట్టారు కాబట్టి, రిజర్వ్ చేశారు కాబట్టి దాన్ని రిజర్వ్డ్ అన్నాము. అందుకే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం.
యాక్చువల్గా ఇవి మనకి సెంట్రల్ బ్యాంక్ అంటే అన్ని బ్యాంకులకి కేంద్రంగా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ని మనం ఏమని పిలుస్తున్నాం ఈరోజు? రిజర్వ్ బ్యాంక్ అని పిలుస్తున్నాం. ఎందుకు రిజర్వ్ బ్యాంక్ అని చెప్తున్నాం అంటే ప్రతి కమర్షియల్ బ్యాంక్ కూడా కొంత మనీని తీసుకెళ్ళి అక్కడ రిజర్వ్ చేస్తూ ఉంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ అంటాం. రైట్. ఇక్కడ మనం చూస్తామంటే 1934 యాక్ట్ ప్రకారం మనకి తప్పనిసరిగా పెట్టాలి. కాబట్టి క్యాష్ రిజర్వ్ ఎక్కడ చేస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటే ఆర్బీఐ దగ్గర చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారంటే కమర్షియల్ బ్యాంక్స్ చేస్తూ ఉన్నాయి. కమర్షియల్ బ్యాంక్స్. సో దీని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ వస్తే తర్వాత ఏంటని మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఇక్కడ స్టాట్యుటరీ అంటే ఇక్కడ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర పెట్టింది. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ అంటే సెల్ఫ్ అనమాట. SELF సెల్ఫ్ అంటారు. సొంతంగా అంటే తమ వద్ద తప్పనిసరిగా ప్రతి బ్యాంక్ ఏం చేయాలంటే తప్పనిసరిగా కొంత మనీని తమ దగ్గర పెట్టుకోవాలి. దాన్ని ఏమంటారంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. అంటే ఇక్కడ బ్యాంక్ దగ్గర పెడతా ఉన్నప్పుడు అంతా కూడా మనకి క్యాష్ రూపంలో ఉంటుంది, నగదు రూపంలో ఉంటుంది. ఇక్కడ క్యాష్ రూపంలో తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర మనం పెడతాం. ఇక్కడ ఏంటంటే ప్రతి బ్యాంక్ సేమ్ మళ్ళీ ఆర్బీఐ ఉంటుంది, ఇక్కడ ఆర్బీఐ ఉంటుంది. తర్వాత సరికి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే తప్పనిసరిగా తమ వద్ద కొంత మనీని పెట్టుకోవాలి. తమ దగ్గర పెట్టుకోవాలి. అదే సరికి మనకి గోల్డ్ రూపంలో ఉండొచ్చు, తర్వాత సెక్యూరిటీస్ రూపంలో ఉండొచ్చు, తర్వాత నగదు రూపంలో ఉండొచ్చు. బేసికల్గా మనకి ఇదంతా కూడా మనకి ఎక్కువగా మనకి నగదు రూపంలో కాకుండా మనకి ఏమంటారంటే వస్తువు అనే దానికన్నా నగదు కాకుండా మనకి గోల్డ్ రూపంలోను సెక్యూరిటీ రూపంలో మనకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనీ. ఇది మనకి స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. అంటే దీన్ని ఇంకొంచెం ఎలాబొరేట్గా మనం చూద్దాం. సిఆర్ఆర్ అని చూస్తున్నాం, ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్లో మనం చూస్తూ ఉంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్లో అంటే ఇక్కడ రిజర్వ్ చేయాలా, ఎవరు కమర్షియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయాలా. ఎలా రిజర్వ్ చేయాలా? క్యాష్ రూపంలో రిజర్వ్ చేయాలా, డబ్బుల రూపంలో. ఇక్కడ ఎస్ఎల్ అంటే సెల్ఫ్, సొంతంగా పెట్టుకోవాలా. ఎలా పెట్టుకోవాలా అంటే ఎసెట్స్ రూపంలో పెట్టుకోవాలా, ఆస్తుల రూపంలో పెట్టుకోవాలా. అది గోల్డ్ కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ కావచ్చు, కొంచెం నగదు రూపంలో కూడా మనం పెట్టుకుంటాం. ఎక్కువగా ఆర్బీఐ దగ్గర పెట్టేటప్పుడు మాత్రం క్యాష్ రూపంలో ఉంటుంది, సొంతంగా తమ దగ్గర ఉన్నప్పుడు మాత్రం లిక్విడ్ రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూద్దాం. ఇప్పుడు మనం డబ్బులు తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాం కదా, ఇక్కడ మనం డబ్బులు వస్తాయా చూద్దాం ఒకసారి. మనకి ఏమన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందంటే ఇక్కడ జీరో ఉండదు. ఎందుకంటే అది చట్టం చెప్తా ఉంది కాబట్టి చట్టబద్ధంగా పెట్టాలి అంతే. మనకి అక్కడ ఏమి ఇవ్వరు అనమాట. ఇక్కడ మాత్రం మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి ఎంతో కొంత మనకి కొంత వడ్డీ అనేది మనకు వడ్డీ వస్తూ ఉంటుంది. సో ఇది మనకు రెండు తేడా. ఇక్కడ వచ్చరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 0 ఉంటుంది, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి కొంచెం తక్కువగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇది సిఆర్ఆర్కి సంబంధించి, ఎస్ఎల్ఆర్కి సంబంధించిన అంశాలు. తర్వాత వచ్చరికి బ్యాంక్ రేట్ అంటే మనం చూద్దాం. బ్యాంక్ రేట్ అంటే మనకి ఏం జరుగుతుందంటే సేమ్ మనకి ఇక్కడ ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇలాగ పైన మనకి సెంట్రల్ బ్యాంక్ ఇది. తర్వాత వచ్చరికి కమర్షియల్ బ్యాంక్ ఉంటుంది మనకి కింద. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కమర్షియల్ బ్యాంక్స్కి మనీ అవసరం అవుతూ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, లోన్ అడుగుతూ ఉంటుంది. అయితే ఇది లాంగ్ టర్మ్ లోన్ అంటారు, గుర్తుపెట్టుకో. లాంగ్ టర్మ్ లోన్ అంటారు, దీర్ఘకాలికంగా లోన్ అనేది ఇస్తూ ఉంటుంది. దాదాపు 15 నెలలు ఉంటుంది, 1 year ప్లస్ అనేది మనకు ఉంటుంది లాంగ్ టర్మ్ లోన్. తర్వాత దీంట్లో మనకి వడ్డీ రేటు కూడా మనకి కొంచెం ఎక్కువగానే మనకు ఉంటుంది, వడ్డీ రేటు కూడా. అంటే ఇక్కడ బ్యాంక్ రేట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు అది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ రెపో రేట్ లాంటిది ఇది కూడా. కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తుందంటే లోన్ తెచ్చుకుంటుంది. లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే మనకి ఇప్పుడు లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే మనకి ఆర్బీఐ. అంటే సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేద్దాం. వడ్డీ వసూలు చేసేవాళ్ళు ఎవరంటే మనకి ఇచ్చిన వాళ్ళు వసూలు చేస్తారు. ఎవరు ఇచ్చారంటే వసూలు చేసేవాళ్ళు ఆర్బీఐ డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వచ్చరికి కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తుంది, వడ్డీ చెల్లింపులు చేస్తూ ఉంటాయి, కమర్షియల్ బ్యాంకులు చెల్లింపులు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది లాంగ్ టర్మానికి సంబంధించింది. ఇది బ్యాంక్ రేట్. ఇంకోటి వచ్చింది రీసెంట్గా 2011లో ఏమొచ్చిందంటే ఎంఎస్ఎఫ్ అని వచ్చింది ఒకటి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారన్నమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఒకటి వచ్చింది మనకి 2011లో. ఇదేంటిదంటే ఓవర్ నైట్
కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో మనం ఏమంటామంటే ఓవర్ నైట్ అంటనమాట. అత్యవసర పరిస్థితుల్లో మనీ కావాలి. అత్యవసర పరిస్థితుల్లో మనీ కావాలన్నప్పుడు మరి ఎలాగా అని మనం చూస్తూ ఉంటే ప్రధానంగా మనకి దీంట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం ఎంత ఉందంటే 2% ఉంటుంది. 2% ఎక్కడ ఉంటుందంటే దీన్ని ఏమంటారంటే NDLT అంటారు. NDLT అంటే నెట్ డిమాండ్, NDTL అంటమాట. నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటారన్నమాట. టైమ్ లయబిలిటీస్ అంటే ఇక్కడ నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్. ఇది కొంచెం పాయింట్ మనకి తర్వాత కంపారిజన్ చేసుకుందాం మనం. నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ. డిమాండ్ అంటే మనకి డిమాండ్ డిపాజిట్లు, టైమ్ డిపాజిట్లు అంటారన్నమాట. టైమ్ డిపాజిట్లు అంటారు వీటిని. టైమ్ డిపాజిట్లు అంటే రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే టైమ్ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా మనకి డిమాండ్ డిపాజిట్లు కానీ వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఇలాగా మొత్తం ఉన్నటువంటి టైం డిపాజిట్లు సపోజ్ మన దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకోండి. 100 కోట్ల రూపాయల్లో కేవలం 2% మాత్రమే మనం అప్పు తెచ్చుకోవాలా, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవాలంటే. అది MSF అనేది ఓవర్ నైట్ ఇస్తుంది. ఎంత కావాలంటే అంత ఇవ్వరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు. ఓవర్ నైట్ విత్ ఇన్ ద 24 అవర్స్లో మనకి ఇచ్చేస్తారు. కానీ ఎంత పడితే అంత ఇవ్వరు. నీ దగ్గర ఎంత డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు ఉన్నాయో దాని బేసిస్కి 2% ఇస్తారు. అంటే నీ దగ్గర 100 కోట్లు ఉంటే నీకు కేవలం 2 కోట్లు మాత్రమే అప్పిస్తారు. ఇది ఇప్పుడు మనకి అర్జెంట్. చాలా అత్యవసర పరిస్థితుల్లో మనం చూస్తాం. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి RBI అనేది మనకు ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది మనకి ఇక్కడ. దీన్ని మనం ఫైనలైజ్ చేస్తున్నాను. RBI ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చరికి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 3 రకాలుగా అప్పు తెచ్చుకుంటూ ఉంటాం. ఏదంటే అర్జెంట్ టైంలో మనకు అప్పు తెచ్చుకుంటూ ఉంటాం. దీన్ని మనం ఏమంటామంటే అర్జెంట్ అంటాం. అలా కాకుండా మనకి షార్ట్ టర్మ్ లోన్ తెచ్చుకుంటాం. షార్ట్ టర్మ్ లోన్ తెచ్చుకుంటాం. అలా కాకుండా మనం తెచ్చుకుంటామంటే లాంగ్ టర్మ్ లోన్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం. లాంగ్ టర్మ్ లోన్ అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాం. లాంగ్ టర్మ్ లోన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ అర్జెంటుగా ఇచ్చే లోన్లు ఏమంటారంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. షార్ట్ టర్మ్లో ఇచ్చే లోన్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. మనం తెచ్చుకుంటా ఉన్నాం కదా, మేబీ మనకి 1 అవర్ నుంచి 15 days వరకు ఉంటుంది అనమాట మనకి. ఇది వచ్చరికి 1 day ఉంటుంది. ఇది మనకి లాంగ్ టర్మ్ మనం తెచ్చుకునే వాటిని మనం ఏమంటామంటే బ్యాంక్ రేట్ అంటారు. ఇది వచ్చరికి దాదాపు మనకి 15 నెలల వరకు మనకు ఉంటుంది. ఇది మనకి అంటే లోన్ బేస్ చేసుకొని మనం చూస్తూ ఉంటే 3 typesగా మనం చెప్పుకోవచ్చు. లోన్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నాం రెపో రేట్, రివర్స్ రేట్, రెపో రేట్ని కంపేర్ చేసుకున్నాం, SLRని CRRని కంపేర్ చేసుకున్నాం. అలా కాకుండా లోన్ కూడా కంపేర్ చేసుకుంటే మనకి మంచి క్లారిటీ వస్తుంది. అర్జెంటుగా ఇచ్చేవాళ్ళు మనం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. ఇది వచ్చరికి మనకి రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్లో మనం బ్యాంక్ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితిలో మనం తెచ్చుకుంటాము. డబ్బులు లేనప్పుడు లాంగ్ టర్మ్లో మనకి బ్యాంక్ రేట్ మనకి ఇస్తూ ఉంటాము. 15 నెలల వరకు మనం తీసుకుంటూ ఉంటాం. ఇది మనకి చాలా కంపారిటివ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. రైట్. తర్వాత వచ్చరికి లాస్ట్ వన్ వచ్చరికి ఆపరేషన్ ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారన్నమాట. OMO అంటారన్నమాట. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఏం చేసేదంటే మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్ రేట్ ప్రకారం లోన్లు బ్యాంకులకు మాత్రం అప్పులు ఇచ్చేది. తర్వాత కాలంలో ఏం చేసిందంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. బహిరంగ మార్కెట్లో ఏం చేస్తూ ఉందంటే RBI ఉంటుంది మనకి ఇక్కడ. RBI ఏం చేస్తుందంటే తమ సెక్యూరిటీలను అమ్ముతూ ఉంటుంది. ఎవరెవరికి అమ్ముతూ ఉంటుందంటే ప్రజలకు అమ్ముతూ ఉంటుంది, బ్యాంకులకు అమ్ముతూ ఉంటుంది, విత్త సంస్థలకు అమ్ముతూ ఉంటుంది. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు, విత్త సంస్థలు. తర్వాత బ్యాంక్స్కి అమ్ముతూ ఉంటుంది. సాధారణమైనటువంటి ప్రజలు ఎవరైతే మనకి బడా షేర్లు ఉంటారో వాళ్ళు కూడా కొంటారు. అయితే ఓపెన్ మార్కెట్ సిస్టాన్ని మనం చూస్తూ ఉంటే ఓపెన్ మార్కెట్ సిస్టంలో ఏం జరుగుతుందంటే వీళ్ళందరి దగ్గర మనీ ఉంటుంది. మనీ. సో బ్యాంక్ దగ్గర ఏముంటాయంటే సెక్యూరిటీస్ ఉంటాయి. బ్యాంక్ చేసే విధానం ఏంటంటే ప్రజల దగ్గర మనీ ఎక్కువగా ఉంది కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంది. సో ద్రవ్యోల్బణంని ఎట్లయినా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ప్రజల దగ్గర ఉన్న డబ్బుని, బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బుల్ని, తర్వాత విత్త సంస్థల వద్ద అయితే మనకి ఏదైతే LICలు, తర్వాత ఇలా ఉంటుంటాయి కదా, GSIలు అంటారు కదా, ఇవన్నీ దగ్గర నుంచి మనీ తీసుకోవాలనేది గవర్నమెంట్ టార్గెట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, సెక్యూరిటీ అమ్మేస్తుంది. సెక్యూరిటీ అమ్మే అంటే ఒక సెక్యూరిటీ 10 కోట్లు అంటది. అప్పుడు ఏం చేస్తాడంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ 10 కోట్లు పెట్టి గవర్నమెంట్కి మనీ ఇచ్చేస్తాడు.
సేమ్ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, మనీ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆర్బీఐకి ఇస్తాడు. తర్వాత ప్రజలు కూడా ఏం చేస్తారంటే మనకి ఎవరైతే దీన్ని కొంటా ఉన్నారో వాళ్ళందరూ తీసుకెళ్ళి టోటల్గా మనీని ఏం చేస్తుందంటే మనకి అబ్జార్ప్షన్ చేసుకుంటా ఉంది, సక్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకని ప్రజల దగ్గర మనీ ఉండటం వల్ల, బ్యాంకుల వద్ద మనీ ఉండటం వల్ల విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే భాగంగా ఏం చేస్తూ ఉందంటే ప్రజల వద్ద ఉన్నటువంటి మనీని బ్యాంకుల దగ్గర ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ మనీ మొత్తాన్ని తీసుకుంటుంది. మనీ తీసుకుని ఏం చేస్తుందంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టింది. అవసరం వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీని వాళ్ళకి చూపించి మరి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇలాంటిది మనకి ఎప్పుడు చేస్తూ ఉంది, సెక్యూరిటీలను ఎప్పుడు మనకి సేల్ చేస్తూ ఉందంటే ఇన్ఫ్లేషన్ టైంలో మనకి సెక్యూరిటీలని సేల్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ టైంలో డీప్లేషన్ అంటే ద్రవ్యం లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలా, బాబు ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో అన్నిటికి ఇచ్చేస్తుంది. తర్వాత బ్యాంక్ కూడా ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బుని మనీని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. అని రాసుకోవచ్చు మనకి. ఇన్ఫ్లేషన్ టైంలో ఎలా ఉంటుంది, డీప్లేషన్ టైంలో ఎలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ టైంలో ఏమవుతుందంటే మనీని అబ్జార్ప్షన్ చేస్తూ ఉంటుంది. డీప్లేషన్ టైంలో మనీని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఆర్బీఐ అనేది చేస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి ఒక మానిటర్ పాలసీలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్గా మనకు ఒక పాయింట్ నేను మీకు చెప్పలేదు కావాలని, మనకి ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాని తర్వాత మళ్ళీ వీడియో చేద్దామంటే ఇన్ఫ్లేషన్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ ప్రధానంగా మనకి ఏం చేస్తుందంటే, ఇన్ఫ్లేషన్లో మనకి షార్ట్ టర్మ్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది. డీప్లేషన్ షార్ట్ టర్మ్ ఉంటే లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, ఇది మార్కెట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, దీని బేస్ చేసుకొని గూడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయబడతామని, దీని బేస్ చేసుకొని మానిటరీ పాలసీ ఎలా చేస్తుంది అనేది ఇన్ఫ్లేషన్ డీప్లేషన్ బేస్ చేసుకొని మొత్తం మానిటరీ పాలసీ మొత్తం జరుగుతూ ఉంటుంది అంతా కూడా. అయితే ఒక పాయింట్ మనం చెప్తాను, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని మనం చూస్తూ ఉంటే, ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనకి ఏమవుతుందంటే మనీ సప్లై అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మనీ సప్లై డీప్లేషన్ టైంలో ఏమవుతా ఉందంటే మనీ సప్లై అనేది తక్కువగా ఉంటుంది, మనీ ఉండదు ప్రజల దగ్గర. ఇప్పుడు ప్రజల దగ్గర మనీ ఉండటం వల్ల ఏం జరుగుతూ ఉంది, ఎంత రేటుకైనా కొంటారు. అందరూ కొంటారా, కొంతమంది మాత్రమే కొంటారు. 10 రూపాయలు 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్ముతాడు. అందరు కొంటారా, కొనలేరు. కొంతమందిని డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే కొంటారు. కాబట్టి దాన్ని ఏం చేయాలా, కంట్రోల్ చేయాలా. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంట, ప్రజల దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని సక్ చేసుకోవాలి. ప్రజల దగ్గర మనీని సక్ చేయాలంటే ఫస్ట్ బ్యాంకుల దగ్గర ఉన్నది సక్ చేయాలి. ఎందుకంటే ప్రజల దగ్గరికి మనీ ఎలా వస్తుందంటే కమర్షియల్ బ్యాంక్ నుంచి వస్తుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తూ ఉందంటే, డీప్లేషన్ టైంలో ఏం చేస్తుంది మనకి ఆర్బీఐ మనం చూద్దాం. ఇది సపరేట్గా మనం చూడొచ్చు, కానీ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తుందంటే రెపో రేట్ని పెంచేస్తుంది, రివర్స్ రెపో రేట్ని పెంచేస్తుంది, ఎస్ఎల్ఆర్ని పెంచేస్తూ ఉంటుంది, సిఆర్ఆర్ని పెంచేస్తూ ఉంటుంది, ఎంఎస్ఎఫ్ని పెంచేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మనకి బ్యాంక్ రేట్ను కూడా పెంచేస్తాం. మొత్తం ఇన్ఫ్లేషన్ టైంలో పెరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ దగ్గరికి డబ్బులు తీసుకురాదు. ఒకవేళ తెచ్చినా ప్రజలకి అంతకన్నా ఎక్కువ రేటుకు వడ్డీ ఇస్తారు. కాబట్టి ప్రజలు వడ్డీ రేట్ ఎక్కువగా ఉందని భయపడతారు, తీసుకోరు. కాబట్టి మనీ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. డీప్లేషన్ టైం అంటే అని చెప్పుకున్నాము, ప్రజల దగ్గర మనకి మనీ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా, మనీ కావాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంకు రావాలా. కమర్షియల్ బ్యాంక్ ఏం చెప్పిందంటే పెద్దగా వడ్డీ నాకు ఇవ్వద్దులో తీసుకో అంటుంది. సరే వడ్డీ తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటుంది. ప్రజలకు కూడా ఏం చేస్తుంది, వడ్డీ మీ దగ్గర డబ్బులు లేవు కదా, వడ్డీ తగ్గిస్తానని చెప్పేసి అందరికి ఇస్తుంది. అంటే మనీ ఏమవుతుంది, మనకి ఇంజెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ టైంలో మనీ అంతా కూడా ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటే, డీప్లేషన్ టైంలో మనీ అనేది ఏమవుతుందంటే మనకి ఇంజెక్ట్ చేయబడుతూ ఉంటుంది. అంటే దీనికి ఆపోజిట్, రెపో రేట్ను తగ్గిస్తుంది, రివర్స్ రెపో రేట్ని తగ్గిస్తూ ఉంటుంది, సిఆర్ఆర్ని తగ్గిస్తూ ఉంటుంది, ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తూ ఉంటుంది, తర్వాత వచ్చరికి బ్యాంక్ రేట్ని తగ్గిస్తూ ఉంటుంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని అన్నీ తగ్గిస్తాం. అంటే డీప్లేషన్ టైంలో అన్నీ తగ్గితే ఇన్ఫ్లేషన్ టైంలో అన్నీ పెరుగుతాయి. ఒక మాట గుర్తుపెట్టుకుని చాలు. సో ఇది మనకి మానిటరీ పాలసీకి సంబంధించిన అంశం. ఇంకా సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి సంబంధించి చాలా స్టఫ్ ఉంది. ఇదేంటంటే ప్రైమరీ ఉన్న కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొంచెం దీంట్లో మళ్ళీ డీటెయిల్డ్గా చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం.